హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్ను ఉదయ్ శరశ్చంద్ర కాళ్ళ మీద పడి మరి భూమిని బ్యాచిలర్ పార్టీకి తీసుకుని వెళ్తాడు. భూమికి ఇష్టం లేకపోయినా శరత్చంద్ర చెప్పడం వల్ల తాను వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయ్ భూమితోని డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే చెయ్యాలి, నేను ఉన్నాను కదా అని చెప్పి బలవంతంగా లాక్కొని వెళ్ళి గగన్ ముందే తాను క్లోజ్గా ఉండి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న గగన్ తట్టుకోలేక మందు తాగుతూ ఉంటాడు. ఎంతకీ మందు అప్పకపోవడం వలన చేసేదేమీ లేక ఉదయ్ని తప్పించుకొని గగన్ దగ్గరికి వెళ్ళి, ఏంటి నీకు మందు అలవాటు లేదు కదా, నువ్వు ఎందుకు తాగుతున్నావు అని చెప్పి అడుగుతుంది భూమి. దానికి గగన్ సీరియస్గా, నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వు మాట్లాడుకు అని చెప్పి అంటాడు. దానికి భూమి, నువ్వు నా ప్లేస్లో ఉంటే నీకు తెలుస్తుంది బావా అని చెప్పి బాధగా అంటుంది. దానికి అయితే ప్లేస్ చేంజ్ చేసుకుందాం, నువ్వు భూమివి నేను గగన్ని అని చెప్పి గగన్ని భూమిగా మార్చుకుంటారు. ఇద్దరూ కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే మన మనసులు కలిసాయి బావా అని అంటుంది. అయితే ఆ టాపికే మాట్లాడుకుందాం అని చెప్పి అనగా భూమి, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వే నా మొదటి ప్రేమ అని చెప్పి నేను అప్పుడే నిన్ను ప్రేమించాను బావా అని అంటుంది భూమి. దానికి గగన్ కూడా, ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నువ్వే నా సోల్మేట్ అని చెప్పి అనుకున్నాను భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు భూమి, నేను నీ భార్యని బావా అంటూ తన గుండె మీద పడి ఏడుస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న ఉదయ్ కుళ్ళుకుంటూ ఉంటాడు. ఏంటి వీళ్ళు పార్టీకి పిలిచి వీడిని అవమానిద్దాం అనుకుంటే వీళ్ళిద్దరూ నాకు జలకిచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఉదయ్. గగన్ భూమి ఇద్దరూ కలిపి హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరినీ చూస్తున్న మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి భూమి ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసిన రత్నం శారద వాళ్ళ ఇంట్లో నుంచి ఆ బొమ్మను తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఆ విషయం అపూర్వకి చెప్పడం వల్ల అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మంచి పని చేసావు, నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పి వెళ్తుంది. ఇక్కడేమో చెర్రీ ఆ బొమ్మను తీసుకువెళ్ళటానికి వస్తాడు. కానీ గగన్, అది నా చిన్నప్పటి జ్ఞాపకం, నేను ఒక పాపని ఈ బొమ్మలో చూశాను, తననే ఈ బొమ్మలో ఉన్నట్టు ఊహించుకుంటున్నాను అని చెప్పి అంటాడు గగన్. దానికి చెర్రీ ఆ బొమ్మను తీసుకువెళ్ళలేక తిరిగి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం భూమికి ఎలా అయినా చెప్పాలని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. గగన్ ఆ బొమ్మని పట్టుకొని అలా ఊహించుకుంటూ ఉంటాడు.